man of the match of the series of the tournament, Viresh Babu, going somewhere to drink tea. మా ఇంటి నుంచి నా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు గట్టి మాట్లాడితే 5 కాదు 10 అయినా పోతాం మేము సిగ్గు లేకుండా. ప్లీజ్ అడిపోయి చూద్దాం. మనతో ఇంకోటి ఉన్నాడు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ద టోర్నమెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ వాడు. ఇక్కడ పోయినాడు ధనుష్. తొందర రమ్మా. వీఆర్ మిస్సింగ్ ధనుష్ అక్కడ వెనకాల బండి వచ్చినాడు. మనోడు ఇప్పుడే కొత్త చూపులు కొన్నాడు పార్టీ. మ్యాన్ ఆఫ్ ది సిరీస్, కమాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది టోర్నమెంట్ నంబర్ 4. మేము ముగ్గురం టీ దాకా వచ్చినాం, ముసిల్ది రాలేదు. సిరీస్ అవ్వ ముఖం చెప్పి ఒకసారి. అవ్వ ముఖం చెప్పి, నిన్ను బ్లాక్ చేస్తూ అవ్వ ముఖం చెప్పి. ముస్లిం తీపిట్లేదు. ఓకే పెళ్లిలో కనిపిస్తుంది ముసిల్ది, అప్పుడు మాట్లాడదాం. నువ్వు ఎట్లా చెప్తానే ఉంటావు, చెప్పు. ఇంటికి వస్తుంది ఇంకా మరి పెద్ద మనిషి చేసినాడు. ఆల్రెడీ ఒకసారి చెప్పిన బీటెక్ పాస్ అయినా సంవత్సరం తర్వాత కాదు, సంవత్సరం లోపలే. ఎన్ని నెలలు పట్టింది? 8 నెలలు, 4 years 8 months. అది వాడు B3 లేట్ వదిలినాడు. లేకుంటే ఎంత లేట్ వదిలాడు సార్, డేట్ నవంబర్లో వదలాలి వాడు. అందుకు లేకపోతే నేను 2025కే పాస్. కానీ ఇప్పుడు 2025 వస్తుంది, ఎందుకంటే డిసెంబర్ 2025 వస్తుంది నా ఎగ్జామ్. సర్టిఫికేట్ కొన్ని రోజుల్లో తీసుకోబోతున్నాను. కొన్ని రోజుల్లో ఏం చేస్తావు? ఆ రోజు కాలేజ్ పోయి నేను కూడా వీడియో తీస్తాను. ఆ రోజు సర్టిఫికేట్ తీసుకొని నువ్వు వస్తావా? వాడే ఫ్రెండ్స్ మా అవ్వ, మా అందరి పెద్ద మంచి. 1 year to century 99 ఆడుతుంది ఆన్ స్ట్రైక్. ఇంకొన్ని రోజుల్లో సెంచరీ కొట్టేస్తుంది. రైల్వే పాస్ మామూలు పాస్ కాదు, అది లైఫ్ టైం పాస్. అది ఎక్కితే చాలు, సీనియర్ సిటిజన్ సీట్ ఇస్తారు. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే మావాడు ఫస్ట్ ఇయర్లో గంత పని చేసినాడు, దాని గురించి చెప్తున్నాడు. ఏం పని చేయట అయిపోయినాక ఏ చెప్పు ఒకసారి చెప్పాలా? ఏం లేదు బ్రో, ఇంట్లో 2 సభ్యులు ఉన్నాయని తెలుసు. సార్ అదే చెప్తాను. ఎగ్జామ్ ఎప్పుడు? మండే పెట్టుకొని ఇది రాపియడం ఏంది మీ కాలేజీలో? అది పొద్దున్న నుంచి నేను రాస్తూనే ఉన్నాను, నా చేసి సహకరించడం లేదు. నేను ఇప్పుడు దాన్ని రాసే కూర్చున్నానంటే నేను చదువుకోలేదు. ఎందుకు రాయాలా? అనవసరంగా హోంవర్క్ ఇచ్చినాడు. హోంవర్క్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయినా ఏమైనా కూడా హోంవర్క్ ఇస్తారంట వాళ్ళు. నువ్వు అంటే హాస్టల్లో చదివినావు, నేను వచ్చి చెప్తా ఉన్నా. బిడ్డ రాపిస్తాంది, మా హోంవర్క్ ఇచ్చినారంట. నేను చెప్పిన కదా ఇదొకటి, ఇదేం అవసరం లేదా? అయితే కవి పరిచయం రాయాలి ఇట్లా ఇచ్చాలి అక్క. సరే కానీ తగలబెట్టండి సార్, నిరంజన్ గారు తగలబెట్టి రాసుకుంటా. కంట్రోల్ ఏడుపు కొట్టు ప్రోగ్రాంలు వచ్చే చిలిపి గట్టాలు. Being after in ultimate chaos. Morning from bus. Ballari bus is loud. మోడ్ సర్టిఫికేట్లు తెచ్చుకొని పోతున్నాను మా కాలేజ్కి. నేను ఒక 6 నెలల ముందే తెచ్చుకున్నా, ఏం పని లేకుండా. నేను ఇప్పుడు తెచ్చుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు వచ్చాయి కాబట్టి. ఎస్, కాలేజ్ చూపిద్దాం ఈరోజు. ఎస్, సో వచ్చేసాం కాలేజ్కి. వచ్చేసాం, దగ్గరలో ఉంది అదే కాలేజ్. కాకపోతే మేము చూసి మాకు అలవాటు అయింది కాబట్టి మీకు చూపిబుద్ది కాబట్టి, కాకపోతే మీకు చూపిస్తాం. ఎండ మండింగ్, చెమట పట్టింగ్, కాలేజ్ కమింగ్. చెమట వినుకోటే పట్టింగ్స్ నాకు కాదు ప్రస్తుతానికి, కొంచెంసేపు తర్వాత నాకు కూడా పట్టుకుంటుంది. చూద్దాం బొక్కలో కలిపి అని ఎన్నోసార్లు తిట్టుకోవాలని లేము. ఇప్పుడు కూడా అదే మాట అంటాం, ఎందుకంటే మాకంతే. ఈ 4 ఏళ్ళు మేము భరించిన, మమ్మల్ని భరించిన కాలేజు
దీంట్లో విహారయాత్ర కొన్ని వస్తుంటుంది, వచ్చి టైంపాస్ చేసి వెళ్ళిపోతుంటుంది. అప్పట్లో అనేక అంత పాతని కాదు, సంవత్సరంలోనే చెట్లన్నీ రాలిపోయినాయి ఫ్రెండ్స్. ఈ చెట్ల కింద మేము పండుకుంటున్నామని చెప్పేసి చెట్లు కొట్టేసినారు చాలా చెట్లు. సో సాడ్. మనం ఫ్రంట్ డోర్ నుంచి కూడా పోవచ్చు లోపలికి, కాకపోతే మనం పోము, మనం పక్క సందులో నుంచే పోతాం, ఎందుకంటే అలవాటు. కాలేజీలో ఇంకా రెస్పెక్ట్ తగ్గలేదు ఫ్రెండ్స్, అందరు హాయ్ చెప్తారు. సందులో ఎక్కువ అలవాటు అయిపోయింది. మనం చదివిన డిపార్ట్మెంటు ఈ క్లాసుల నుంచి ఆ క్లాసుల వరకు ప్రతిసారి ఏదో క్లాస్లో కూర్చున్నాం మేము. క్లాసులు ఎక్కదోబడంలో ఒకప్పుడు నంబర్ 1 స్టూడెంట్ నేను, ధనుష్ గారు. ఒకప్పుడు ఇక్కడ కూర్చోండి. ఒకసారి అయితే క్లాస్ బయట క్లాస్ దుమ్మాలు కొట్టిన రోజులు ఉన్నాయి అక్కడే, ఆ కిటికీ కింద సెకండ్ ఇయర్లో. చాలా ఎర్రి పనులు చేసి దొరకకుండా మేనేజ్ చేసిన మహానుభావులం మేమిద్దరమే. చాలామంది తెలిసిన వాళ్ళు చూస్తున్నారు, నాకే మాట్లాడాలంటే ఎట్లా ఉంది, కొత్తగా ఉన్నా నేనే. అవుట్ వాళ్ళందరూ యూనిఫామ్లో వచ్చినారు, మేము ఉన్నప్పుడు యూనిఫామ్లు లేవు. సో అలా వచ్చి స్టాఫ్తో మాట్లాడి ప్రస్తుతానికి ఇక్కడ చిల్ అవుతూ మా హెచ్ఓడి సార్ కోసం వెయిట్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం మేము. చూద్దాం మా సార్ వచ్చినాక. ఇంకా అటు సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళాలి, సైడ్ నుంచి దూరేసి వచ్చినాం మేము లోపల దొంగతనం. అటు సైడ్ పోవాలి, క్యాంటీన్ కాడికి, ఇంకా అడిగి పోవాలి. ఇంకా చాలా మంది బ్యాచ్లు ఉన్నారు, అక్కడి నుంచి చూస్తున్నారు మమ్మల్ని తెలుసు, అయినా కూడా మేము చూడం కావచ్చు. కానీ ఇక్కడ ఎవరికో చెయ్యి ఊపుతున్నాడు, ఎవరు ధనుష్ అంటే చెప్పట్లేదు, సిగ్గుపడుతున్నాడు. ఎవరు ధనుష్ చెప్పు ధనుష్. కానీ దొరికినాడు ధనుష్ గారు, దొరికినాడు. ఎవరికో హై చెప్పినాడు. తిప్పుతుర్రయ్యా కాలేజ్ అంతా. ఇది మా ప్లేస్మెంట్ బ్లాక్, ఇక్కడ ప్లేస్మెంట్స్ తప్ప అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ ఫోటోలు దిగక బాగుంటుంది ఫ్రెండ్. బ్యాక్గ్రౌండ్ అక్కడ బాగా చెట్టు నుంచి బాగా కనిపిస్తానే, చెట్టు లేదు ఇప్పుడు. అన్నయ్య వచ్చినాడు నన్ను ఎత్తినాడు అయిపోయిందా, అక్కడ ఉంటాడు ఇంకా అంతే. అకౌంట్స్లో ఇంకా వాడు అకౌంట్స్లో కట్ చేయించుకొని డిగ్రీ పట్టా వస్తుంది, కాకపోతే సోమవారం వస్తుంది అది. లైబ్రరీలో వాడు ఇప్పుడే తిన్నాం ఫ్రెండ్స్, కడుపు నిండా. పొద్దున్న ఇంతకి 11కి ఏమో వచ్చు, 11, 10:30, 11:30 టైం వచ్చి చాలా అయింది. దగ్గరగా 3 అవుతుంది. ఇంకా ఈడే పడినాం. వాడు పేపర్లు ఇంకా జిరాక్స్లు తీస్తూనే ఉన్నాడు పొద్దున్నుంచి. సో సార్, నేను నా సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు కూడా ఇంత తిరగలే. నీ సర్టిఫికేట్ల కోసం తిరుగుతున్నా రోజు. థ్యాంక్స్ బ్రో. తిరగాల్సి వస్తుంది బ్రో నీకోసం. ఇది వేరే వాడేంటి, వాడికి పారపాలి ఇమ్మని వెళ్ళిపోతుంటే నేను. కాలేజ్ అంతా రౌండ్ వేస్తాను మా డిపార్ట్మెంట్లో నుంచి ఆయా డిపార్ట్మెంట్లో వచ్చి. అమ్మా ఇందాక వస్తున్నాడు సారు. ఇందాక చెప్పిన గేట్ ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఇది అనమాట. ఇలా వచ్చి ఈడ వెళ్ళి అక్కడ పైకి వెళ్ళాలి మా డిపార్ట్మెంట్కి. ఫస్ట్ ఇయర్లో అందరూ ఈ ఫ్లోర్లో ఉంటారు. మా డిపార్ట్మెంట్ సెకండ్ ఇయర్ నుంచి. ఓపిక లేదయ్యా నాకు, ఇంకా టైం 3:30 దాటింది. మా సర్టిఫికేట్ల పంచాయతీ మాత్రం ఇంకా కాదు. అంటే ఏం చేద్దాం, మనం వచ్చింది లేటు, చేసే పనులు స్లో. మనోడు మారడు, మనోడు కాదు మనం మారం. ఫస్ట్ దారిలో వచ్చేటో వెళ్ళేటో అందరు గెలుపుతున్నారు లాస్ట్కి. ఆయన్న ఎప్పుడు వచ్చినా, ఆయన్న ఎప్పుడు వచ్చినా ఏందో పంచాయతీ. కాలేజ్ పోయిన పని సర్టిఫికేట్ల కోసం కాబట్టి ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినాం. కాలేజ్ కూడా సరిగ్గా చూపించలేదు, ఎందుకంటే ఎండ ఉంది. మేము కూడా తిరగలేదు, మంచోళ్ళం కాబట్టి కాదు. అంటే ఎండ తగిలితే ఏమన్నా అవుతుంది ఏమన్నా భయం వేసి పిల్లలు మమ్మల్ని సాడ్ సైడ్ పోతారు మేము. ఎందుకంటే మా ఇన్ఫ్లుయెన్స్ చాలా దరిద్రంగా ఉందన్నమాట కాలేజ్ అంతా, అందుకే మంచిగా పాటిస్తున్నాం. వీఆర్ హ్యావింగ్ వాటర్ మిలన్ జ్యూస్ ఫ్రెష్.